ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో రియాల్టర్ దారుణ హత్య. ఆదివారం రాత్రి ముసుగులతో ఇంట్లోకి చొరబడి గంగాధన్ను రాళ్లతో మొద్ది చంపిన గుర్తు తెలియని దుండగులు. ప్రజా దర్బార్కు విశేష స్పందన. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అర్జీదారులు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో హామీలు అమలు చేయడంలో విఫలం. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. పుస్తకాలను ఆవిష్కరించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. అమరావతి మహిళలను వేశ్యలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ టీవీ ఛానల్ తీరుపై తిరగబడ్డ మదనపల్లి మహిళలు. కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసం వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి పలు సమస్యలపై ఎమ్మెల్యేకి అర్జీలు అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ నేతలు ప్రజలకు చేసింది శూన్యమని, ప్రజా ఆశలను కాజేసి రౌడీ పాలన సాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజా పాలన సాగుతుందని, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి 5 కోట్ల మంది ప్రజలకు అండగా నిలుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. తల్లికి వందనం కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అందరికీ 15,000 చప్పున తల్లుల అకౌంట్లో జమ చేసి తమ నిజాయితీని చాటుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదన్ల విద్యాసాగర్, తమిళం రాజన్న, కత్తి లక్ష్మణ, బెల్లేరెడ్డి ప్రసాద్, శ్రీనివాసులు, పోతబోలు సుధాకర్, సిమెంటు రమణ, సహదేవ నాయుడు, పురుషోత్తం, డాన్స్ రెడ్డి, ఎర్రబెల్లి వెంకటమారెడ్డి, మల్లికార్జున నాయుడు, బిల్డర్ రామకృష్ణ, జీవి నాయుడు, ఈశ్వర్ నాయుడు, జేసీబీ వేణు, విజయమ్మ, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రీవెన్స్ డే సోమవారం ఉన్న గ్రీవెన్స్ యథావిధిగా ప్రజలు రావడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం, సకాలంలో పరిష్కరించాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మంచి పరిపాలన అందించడం మన బాధ్యత. ఆ క్రమంగా ఈరోజు నిత్యం ప్రజల్లో ఉన్నాం, పనిచేస్తున్నాం. వైసీపీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఇప్పుడు మున్సిపాలిటీ కూడా ఉన్నారు. వీళ్ళు ఎక్కడైనా కానీ ప్రజల కోసం, ప్రజా వ్యవస్థ కోసం, ప్రజల అవసరాలు పనిచేసిన దాఖలాలు ఉన్నాయా? భూ కబ్జాలే వీళ్ళ ఆల్టర్నేట్ పేరు. ఎక్కడైనా ఏమన్నా ఇస్తేనే పనిచేసినారు. ఇవే కాకుండా ఈరోజు చెప్తున్నాను, మున్సిపాలిటీ అభివృద్ధి ఆ రోజు చెప్పినా మా బాధ్యత, ఈరోజు కూడా మా బాధ్యత. కొంతమంది ఏదో నిన్న మొన్న మాట్లాడుతూ అదేదో మా డబ్బులు మున్సిపాలిటీ. ఎక్కడమ్మా మీ డబ్బులు? ఇంటి నుంచి తెచ్చినారా? ఏడేమన్నా మీకు ఇచ్చినారా? ఇది పూర్తిగా ప్రభుత్వం డబ్బు, ప్రజలు ఇచ్చిన డబ్బులు. మీరు పనిచేయలేదనే దాదాపు 10,000 పై చిలుకు మీకు ఇక్కడ మదనపల్లి టౌన్లో మైనస్ అయింది. అది గుర్తు పెట్టుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో టౌన్ అభివృద్ధి దిశలో తీసుకువెళ్తాం. ఎవరెవరు ఏమేమి తప్పులు చేసినారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఎక్కడెక్కడ భూమాఫియా చేసినారో వాళ్ళకి ఎవరికి వదిలేదు లేదు. మంచి పరిపాలన అందించడం మా బాధ్యత. ఈరోజు బెంగళూరు బస్ స్టాండ్లో ఒక చిన్న రోడ్ కూడా వేసుకోలేని పరిస్థితి వైసీపీ పార్టీ. ఈరోజు నేను చూసినాక తక్షణం దాన్ని కరెక్షన్ చేసినాం, కాలువలు కరెక్షన్ చేస్తున్నాం. ఇదే కాకుండా CFMS క్లియర్ అయ్యి 15 రోజులు కూడా కాలే. CFMS పెద్ద గుదిబండ, అది తీసుకుని వచ్చి ప్రజల తల మీద వేసేసి ప్రజలకు అభివృద్ధి లేకుండా మదనపల్లి జీరో చేసేసిన చరిత్ర వైసీపీ నాయకులు. ఈరోజు సూటిగా చెప్తున్నాను. ఇదే కాదు, ఇంకా మరి అంత డెవలప్మెంట్ ఇవ్వడం, పూర్తి స్థాయిగా మదనపల్లికి 100 ఫీట్ రోడ్స్ కానీ 60 ఫీట్ రోడ్స్ కానీ ఇవన్నీ ఇచ్చి, ఫ్లేవర్లు ఇచ్చి అన్ని విధాలుగా మదనపల్లికి ఆదుకుంటామని చెప్పి సవినీగా ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతి రైతులు వేశ్యలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజును కఠినంగా శిక్షించాలని కోరుతూ మదనపల్లిలో మహిళలు సోమవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
స్థానిక చిత్తూరు బస్టాండ్ కూడలి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా మహిళలు కదం తొక్కారు. అమరావతి మహిళలను అసభ్యంగా మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని, ప్రసారం చేసిన టీవీ ఛానల్ లైసెన్సులు రద్దు చేయాలని, డౌన్ డౌన్ జగన్ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణం రాజుల దిష్టి బొమ్మలు దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులు ఫ్లెక్సీలను నేలపై వేసి చెప్పులు కాళ్లతో తొక్కుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన మహిళలను వేశ్యలు అంటూ మాట్లాడిన టీవీ ఛానల్ ప్రతినిధులు, ప్రసారం చేసిన ఛానల్ లైసెన్సులు రద్దు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పులి మహాలక్ష్మి, రాధా, జాఫరునిసా, కవిత, విజయమ్మ, జ్యోతి, పద్మావతమ్మ, ముంతాజ్, భారతీయ, నాయుడు, యశోద, భాగ్యమ్మ, పుష్ప, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఒక వారం రోజులుగా జరుగుతున్నవంటి ఈ చర్చలపైన ఈ రోజు మదనపల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ అన్న గారి ఆధ్వర్యంలో 15,000 మంది మహిళలు కలిసికట్టుగా వచ్చి ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించి సాక్షి ఛానల్ పైన, అలాగే సాక్షిలో ట్రోల్ చేసినటువంటి వాళ్ళపైన కూడా శిక్షలు విధిస్తాము, పెద్దల వరకు తీసుకొని పోయి మేము వాళ్ళకి కఠినంగా శిక్షలు వేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న గారు, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు కూడా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చిన మాటలో అన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం అనే ముఖ్య ఉద్దేశంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనము అనేసి ఆడవారికి వందనం పెట్టి ఆ రోజైతే ఎలక్షన్ ముందు ఏ మాట ఇచ్చినారో అదే మాట ప్రకారము ఎంతమంది 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా, 6 మంది ఉన్నా కూడా ప్రతి ఒక్క బిడ్డకి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటైన్ కు ఇవ్వడం జగన్ గారికి కూడా అలవాటే. అది ఆయన చేసిన దారిలోనే ప్రతి ఒక్కరూ కూడా పోతారు. స్కూల్ మెయింటైన్ చేయాలంటే ఊరికే అయిపోవు కాబట్టి దానికే 2,000 రూపాయలు తీసి కలెక్టర్ గారి అకౌంట్లో వేయడం జరిగింది. అదే కాకుండా ఈ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ 2,000 రూపాయలు తీసుకొని లోకేష్ గారి జోబీలో పెట్టుకున్నారు అనేసి అంటున్నారు. అవంతా ఈ మాటలన్నీ మాట్లాడడం, ఇలాంటి పనులు చేయడం వైసీపీ గవర్నమెంట్కి అయితే చాలా అలవాటు. వాళ్ళు యాదారిలో పోతుంటే అదేదో చెప్తున్నారు. ఒక సామెత అవుతుందండి, పచ్చకామర్ల వాళ్ళకి మొత్తం ప్రపంచంలో ఉండేవాళ్ళు వాళ్ళ కళ్ళకు ఎదురుగా ఉండే వాళ్ళు అందరూ కూడా పచ్చగానే కనిపిస్తారంట. ఎవరు ఎట్లా చేసింటే వాళ్ళకి అట్లానే ఆలోచనలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆయన నిర్ధారించి వాళ్ళు ఇద్దరే నిర్ధారించుకొని అంటే ఒక అమరావతి రాజధాని అనేది ఉండకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం. దీనివలన మనం ఎంత నష్టపోతాము అనే సంగతి మాత్రం వాళ్ళు ఆలోచించడం లేదు. ప్రపంచంలోనే, దేశంలోనే కాక ప్రపంచంలోనే మన అమరావతి రాజధాని ఏ విధంగా కడతారు, ఏ విధంగా ఇది అందరి దృష్టి స్వీకరించింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఆలోచిస్తూ ఉంటే వీళ్ళు మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తా, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతా, వాళ్ళు కూడా ఒక తల్లికి తండ్రికి వాళ్ళు పుట్టిన వాళ్ళే కదా, ఈ విధంగా ఈ అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. మహిళలు దాన్ని ఖండిస్తున్నారు. భగవంతుడు కూడా వాళ్ళ దృష్టికే వదిలేస్తున్నాం. దీన్ని మేము ప్రతి ఒక్కటి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కాక మన జగన్ గారు మొన్న కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చిందంట. ఏదో ఆయన స్వాతంత్ర సమర యోధుడు బయటకు వచ్చినట్లు ఆయన ఒక పెద్ద ఫీలింగ్ తో అయ్యా స్వాతంత్ర సమర యోధుడు బయటకు వచ్చినాడు కాబట్టి మేము చాలా నీతివంతులము, మాకు సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది, అయ్యా నువ్వు ఎప్పుడు మీడియా ఎక్కద్దు, నువ్వు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, ఈసారి చేసినావంటే నువ్వు లోపలే ఉంటావు అని చెప్పింది. అది మాత్రం తప్పకుండా చెప్పిండే పదాలను వక్రీకరిస్తూ దాన్ని మళ్ళా వాళ్ళ మహిళలంట, వాళ్ళు మహిళలో కాదని నాకు అర్థం కావడం లేదు, ఒక మీడియా లాగా అంటే ఒక గ్రూప్ లాగా పెట్టుకుగా జరుగుతున్న సాక్షి ఛానల్ వాళ్ళు ప్రచురితం చేసిన అసభ్యకరమైన మాటలు మహిళల పైన కోమనేని శ్రీనివాసరావు గారు అయితేనేమి మరియు కృష్ణంరాజు గారు అయితేనేమి వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా బెయిల్ పైన మళ్ళీ తీసుకొచ్చారు. ఇది ఎంత మాత్రం సమంజసం అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే సాక్షి ఛానల్ వాళ్ళు ఒక స్టోరీ బోర్డ్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా టీడీపీ మహిళలను బేస్ చేసుకొని రాష్ట్రంలో మహిళలు అసలు మహిళ అంటేనే వాల్యూ లేదు,
వాళ్ళకి, వాళ్ళ ఛానల్ కి, వాళ్ళ పార్టీ వాళ్ళకి మహిళ అంటేనే ఒక వాల్యూ లేదు. అరే బాయ్, ఒకటి అడుగుతాను, సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ మనుగడకి ఆడది లేకపోతే ఎలా జరుగుతుంది? మహిళ లేకపోతే మీరు ఎలా సర్వైవ్ అవుతారు? మీ పుట్టుక కారణం ఒక మహిళే, మీతో సంసారం చేస్తుంది ఒక మహిళే, మీకు పుట్టిన బిడ్డ కూడా ఒక మహిళే. ఇలా మహిళతో ముడిపడైన మీ జీవితాన్ని ఎట్లా మహిళని ఇంత అసభ్యకరంగా మాట్లాడతారు? వేసే వాటికగా పరిగణిస్తారా అమరావతిని? ఈ రోజు ఇదేమన్నా సరిపోతుందా? ఈ రోజు మీరు అన్నారు అమరావతిని చరిత్ర చూస్తే అమరావతిని బేస్ చేసుకుని భారతదేశాన్ని మొత్తం ఏలారు ఒకప్పుడు శాతవాహనులు. అలాంటి చరిత్ర కలిగిన అమరావతిని ఈ రోజు దేవతల స్థానంగా భావిస్తే వేసే వాటికగా పరిగణిస్తారా? మీకే వదిలేస్తున్నాం. దేవుడు ఉన్నాడు. ప్రతి నిమిషం మీరు చేస్తున్న అరాచక పాలన, అరాచక వ్యాఖ్యలు మీకే వదిలేస్తున్నాం. మీకు ఏమని గత ప్రభుత్వంలో మీరు చేసిన పాలనకే 11 సీట్లకే పరిమితమైనారు. ఒక మదనపల్లిలో ప్రముఖ యూట్యూబ్ ఛానల్ N95 న్యూస్ అధినేత నక్కింటి మోహన్ జన్మదిన వేడుకలు గ్రీన్ హార్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. కేక్ కోసి అభిమానుల్లో పంచిపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 23 ఏళ్లుగా తనతో సన్నిహితంగా ఉంటూ తన గెలుపుకు కృషి చేసిన మోహన్ జన్మదిన సందర్భంగా ఆనందంగా ఉందని అన్నారు. అంతకు మునుపు సత్యనారాయణ మెడికల్స్ అధినేత సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కోసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. చేనేత విభాగం నాయకులు సహదేవ ఆధ్వర్యంలో చౌడేశ్వరి టెంపుల్ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున బాణ సంచా పేల్చి కేక్ కట్ చేసి మోహన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయభారతి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రామకృష్ణ ఆచారి, గ్రీన్ హార్ట్ సేవా సంస్థ సభ్యులు కోన భాస్కర్, బెల్లే రెడ్డి ప్రసాద్, మల్లికార్జున నాయుడు, ఎర్రపల్లి వెంకటరమారెడ్డి, డాన్స్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, గుత్తికొండ త్యాగరాజు, బిల్డర్ రామకృష్ణ, పురుషోత్తం, జయరాం యాదవ్, విక్రమ్, మణి, మౌలా, ఈశ్వర్ రెడ్డి, అనిల్, నవీన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్న N95 అధినేత అన్న మోహన్ అన్న గారి జన్మదినం. మోహన్ అన్న మేము ఎలా ఉన్నామంటే ఒక అన్న తమ్ముళ్ళుగా ఉన్నాము. మోహన్ అన్న ఆ రోజు యాడ్ ఏజెన్సీలో ఉన్న రోజుల నుంచి ఈ రోజు వరకు ఒక మంచి హ్యూమన్ బీయింగ్, ఒక మంచికి ఎప్పుడు కోరే మనిషి. ఈరోజు అన్న జన్మదినం అందరూ కలిసి జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా మా నాయకులు 1వ వార్డు మల్లికార్జున గారి జన్మదినం, ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు. తప్పకుండా మేమందరం ఇలాగే అన్నతమ్ముళ్ళుగా ఉంటూ కలిసిమెలిసి మదనపల్లి మంచి కోసం, మదనపల్లి శ్రేయస్సు కోసం, మదనపల్లి అభివృద్ధి కోసం కలిసి ముందుకు నడుస్తామని దగ్గర మదనపల్లిలో స్థిరపడి అంచెలంచెలుగా పైకి ఎదిగిన మహా టీవీ న్యూస్ విలేకరుగా పనిచేస్తూ మదనపల్లిలో N95 న్యూస్ తెలుగు ఛానల్ అధినేత నక్కింటి మోహన్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా గాంధీ రోడ్లో ఉన్న సత్యనారాయణ మెడికల్స్ దగ్గర చిరు సన్మానం చేశాము. అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా అశ్చైశ్వర్యాలతో వర్ధిల్లాలని మహా టీవీ న్యూస్ ఛానల్లో ఎంత పేరు వచ్చిందో దానికన్నా భిన్నంగా N95 న్యూస్ ఛానల్ మంచి పేరులోకి రావాలని ఇప్పటికే దాదాపు 2,50,000 మంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు. ఇంకా అంచెలంచెలుగా పైకి ఎదిగి అన్నకు ఆరోగ్యం ప్రసాదించాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు మోహన్ గారు. థ్యాంక్ యూ. సందర్భంగా అదేవిధంగా 1వ వార్డుకు సంబంధించిన మల్లికార్జున నాయుడు అన్న గారిది ఇద్దరిది కూడా బావబామర్దులు ఇద్దరిది ఈరోజు జన్మదినం సందర్భంగా ప్రెస్ క్లబ్ దగ్గర N95 అడ్డాలో ఈరోజు మనం ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ జన్మదినానికి సంబంధించి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్న గారు హాజరయ్యి
ఈ కేక్ కటింగ్లో ఈ సంబరాలలో పాల్గొని ఈరోజు జయప్రదంగా అన్నది మన బీసీ కులాలు, వెనుకబడిన వర్గాలు, ప్రజా సంఘాలు, తెలుగుదేశానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు అందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా మోహనన్న వెనుకబడిన వర్గాలని, బీసీ వర్గాలకి ఒక మంచి ఆలోచన, ఒక మంచి సలహాలు ఇస్తూ వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తుంటారు. ఆయన చేస్తున్న ఈ విషయానికి చైతన్యపరుస్తుంటాడు. గొప్ప విషయం అది. ఈ ఛానల్ ద్వారా కూడా చాలా విషయాలను తెలియజేస్తూ వెనుకబడిన వర్గాలకి చైతన్యం చేస్తూ ఈరోజు ఆయన చేస్తున్న సేవకి మేమైతే చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గ్రీన్ హార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నక్కింటి మోహనన్న గారి, అలాగే 1వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లికార్జున నాయుడు గారు ఒక జన్మదినం సందర్భంగా ఈరోజు మేము పిలుస్తానే ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి మదనపల్లి ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు చెబుతూ, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వారందరిలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే విజయభారతి స్కూల్ యాజమాన్యం అయినటువంటి సేతు సారికి కూడా, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మోహనన్న గారికి, మల్లికార్జున నాయుడు గారికి ఆ దేవదేవుడు చల్లని ఆశీస్సులు ఉండాలని, భవిష్యత్తులో వారు కూడా వారి యొక్క పత్రికా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, వారు కూడా పొలిటికల్గా, మల్లికార్జున నాయుడు కూడా పొలిటికల్గా వారు కూడా అత్యున్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ, వారికి కూడా ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా గ్రీన్ హార్ట్ స్వచ్ఛంద తరఫున మేము తెలియజేస్తున్నాం. గ్రీన్ హార్ట్ సభ్యులైనటువంటి నక్కింటి మోహనన్న గారికి, 1వ వార్డు అధ్యక్షులైనటువంటి మల్లికార్జున నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మదనపల్లి గౌరవ ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా రంగంలో ఒకరు, రాజకీయ రంగంలో ఒకరు గొప్పగా రాణిస్తున్న శుభ సందర్భంలో, అలాగే మదనపల్లి పట్టణ సమస్యల పట్ల ఎల్లవేళలా ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు చైతన్యపరుస్తున్నటువంటి ఒక వ్యక్తి మోహనన్న గారు అయితేనేమి, వార్డు సమస్యల పట్ల రాజకీయంగా తన ఎదుగుదల కోసం, తన పార్టీ అభివృద్ధి కోసం ఎల్లవేళలా ప్రజలకు వార్డులో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మా మల్లికార్జున నాయుడు అన్న గారికి ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నక్కింటి మోహనన్న గారికి కూడా పత్రికా రంగంలో ఇంకా విశిష్ట సేవలు అందిస్తూ అభ్యున్నతికి ఇంకా తోడ్పడాలని చెప్పేసి, ఆయనకు కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రీన్ హార్ట్ సేవా సంస్థ ద్వారా శుభాకాంక్షలు. ఈరోజు గ్రీన్ హార్ట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మా మిత్రులందరము కలిసి మన N95 అధినేత, సామాజిక సేవా కార్యకర్త మరియు రాజకీయ రంగాల్లో ఒక అభ్యుదయవాదిగా ఈరోజు అందరికీ కూడా సుపరిచితులైనటువంటి మన నక్కింటి మోహనన్న గారు, అదేవిధంగా 1వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లికార్జున గారికి ఇద్దరు కూడా ఈరోజు శుభ సందర్భంలో, ఇద్దరు బర్త్డే జరుపుకున్న శుభ సందర్భంలో వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో పత్రికా రంగంలో కానీ అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ ఇరువురు మంచి భవిష్యత్తులో ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు షాజహాన్ అన్న గారికి, అదేవిధంగా విజయభారతి కరెస్పాండెంట్ సేతు సార్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ N95 మోహనన్న గారి బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు. 51వ సంవత్సరము అన్న ఎల్లవేళ సంతోషంగా ఇలాంటి బర్త్డేలు దండిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు చౌడేశ్వరమ్మ గుడి సర్కిల్ నందు చేనేత కార్మికులు కుటుంబ సభ్యులు అందరము కూడా బీసీ అన్న మన N95 మోహనన్న బీసీ నాయకుడు, అలాగనే N95 ఛానల్లో చాలా వర్తపులుగా కష్టపడి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రశ్నమూలకంగా మన చేనేత కార్మికులకైతే ఏమి, ప్రతి ఒక్క కుటుంబానికి, బీద కుటుంబానికి ఎలాగైనా కానీ అన్న సాయం ఇప్పటికీ కూడా వెంటనే సహాయపడి అన్న దృష్టి తీసుకపోతే అది ఏ పదవన్నా ఉన్నా, ఏ ఎమ్మెల్యే అన్నా ఉన్నా, వైసీపీ ఉన్ని, టీడీపీ ఉన్ని, ఏ ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా అన్నగారి సహాయంతో మన బాధలో విషమూలకంగా అన్నగారు ఎమ్మెల్యే గారికి చెప్పి దగ్గరుండి, అన్న ఇది పరిస్థితి, వాళ్ళ సమస్యలు ఉన్నాయి, పేద కుటుంబాల్లో ఉన్నతమైన వాళ్ళు కాదు, రాజకీయంతో పక్కన పెట్టేసి అన్న మన సమస్యల ముందు నుండి తీసుకొని N95 మోహనన్నకు ఈరోజు ఈ చౌడేశ్వరమ్మ గుడి సర్కిల్లో మనము చేనేత కార్మిక కుటుంబంలో ఇంత ఘనంగా అన్నకు మనము భద్రత చేస్తున్నామంటే, అన్న మనకు ఎలాంటి మంచి పనులు చేస్తుంటే ఇలాంటి మనము కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. అలాగనే ఇలాంటి పెద్దవాళ్ళు N95 మోహనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ చౌడేశ్వరి నగర్ సర్కిల్లో
షోడశ సర్కిల్లో ఘనంగా చేనేత కార్మికులు విక్రమ్ అన్న సహదేవ్ అన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇటువంటి ఘనంగా జరుపుకోవడంలో మన చేనేత కార్మికులు చాలా ఉత్సాహపడతారు. బీసీలకైతే అన్నగారు చాలా అండగా ఉంటారు. అలాగే అన్న పాత్రిక విషయంలో అయితేనేమి చాలా సందర్భాల్లో చేనేత కార్మికులు ఏ విషయం వచ్చినా చేనేత అన్నగారి దృష్టికి తీసుకుపోతే చాలా విషయాలు చేనేత కార్మికుల గురించి కానీ బీసీల గురించి కానీ చాలా బదన పడతాడు. బీసీలు ఎలాగైనా కానీ చేనేత కార్మికులకు ఎలాగైనా కూడా చాలా అభివృద్ధిలో చెందాలని చెప్పేసి చాలా విషయాలు చాలా సందర్భాల్లో అన్నగారు నాతో చెప్పేవారు. ఇలాంటి అన్నగారి పుట్టినరోజు శుభాకాంక్షలు మరీ తెలియజేసుకుంటూ ఆ దేవుడు ఎల్ల వేళలా వెంకటరమణ స్వామి ఆశీస్సులు అన్నగారికి అన్నగారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చేనేత కార్మికుల తెలియజేస్తున్నాం. మదనపల్లిలో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. బసినికొండ బైపాస్ రోడ్డు సమీపంలోని రామతులసి కళ్యాణ మండపానికి ఎదురుగా ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఫైనాన్స్ నిర్వహిస్తున్న గంగాధర్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిలో నిద్రిస్తుండగా ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో 6 గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు వేసుకుని ఇంట్లోకి చొరబడి భార్య ముందే రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి హత్యకు వివాహేతర సంబంధమా, ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో ఎవరైనా హత్యకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ చేసిన ఆరోపణలను టీడీపీ నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఖండించారు. సోమవారం స్థానిక బెంగళూరు బస్టాండ్ నందు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో హామీలు అమల్లోకి రావడం, ప్రజల్లో పాలనపైన సంతృప్తి పెరగడంతో ప్రతిపక్షంలో ఆందోళన పెరిగిపోతుందన్నారు. ఎన్నికల వాగ్దానాలలో చెప్పినవి చెప్పనివి హామీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతూ ఉండటంతో జీర్ణించుకోలేని వైసీపీ ప్రజలను మభ్యపెట్టడానికి పుస్తకాల ఆవిష్కరణ పేరుతో ఆరోపణలు చేస్తుందని తీవ్రంగా ఖండించారు. మదనపల్లి మున్సిపల్ చైర్మన్ గడిచిన 4 ఏళ్ల కాలంలో మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. నేడు ఆమె ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలు వాస్తవ దూరమన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే పట్టణంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, ఇందుకు సీసీ రోడ్ల నిర్మాణమే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అర్హులైన లబ్దిదారులందరికీ ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం కూటమిదేనన్నారు. తల్లికి వందనం పథకంలో అర్హత ఉండి రానివారు ఉంటే జాబితాలో లోపాలను సరిచేసి సచివాలయంలో తిరిగి ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే జూలై 5న వారికి ప్రభుత్వం పథకం వర్తించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలోనే మరిన్ని పథకాలు అమల్లోకి రానున్నాయని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు నాగూర్ వల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా సంక్షేమ అభివృద్ధి పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదని తిప్పికొట్టారు. సుధిల్లా సుధాకర్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకం అమల్లోకి రాగానే రాష్ట్ర ప్రజానికంలో ఆనందం చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్ష వైకాపా ఆరోపణలు చేయడం ప్రారంభించిందని నిప్పులు చెరిగారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజల హక్కులను హరించే విధంగా దుర్మార్గమైన పాలన సాగించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సముచిత స్థానంతో పాటు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డిస్వామి, నరసింహులు, శైలజ, భారతీ నాయుడు, చెన్ రాయుడు, చంద్రశేఖర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలలో ఇవ్వలేనంత డబ్బు ఈ ఒక్క సంవత్సరం ఇచ్చిన మదనపల్లిలో ఇచ్చినటువంటి అమౌంట్ ఈక్వల్ గా ఉంది. ఇవన్నీ నిజాలు తెలుసుకోవాలి. ఈమె మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. నిసార్ అహ్మద్ గారు నేను మాట్లాడుతూ ఉన్నారు. అమ్మఒడిలో ఏదో అన్యాయం చేసినారని పార్టీల పరంగా బీజేపీ తల్లులు, వైఎస్ఆర్సీపీ తల్లులు, తెలుగుదేశం తల్లులు విరోధి చేసి వాళ్ళకు సపరేట్ గా ఇస్తున్నారని చెప్పి మాట్లాడడం ఏదైతే ఉందో దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమ్మఒడి అనేది వాళ్ళు పెట్టారు. వాళ్ళు పెట్టినప్పుడు భారతీ రెడ్డి గారు కూడా ప్రచారం చేశారు. ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తాము, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పిన భారతీ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన వైఎస్ఆర్సీపీ మాట తప్పి చివరికి 13,000 రూపాయలు ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. ఈ రోజు మేము చెప్పిన మాట ప్రకారం
తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒక చోట అయితే 1,20,000 కూడా వచ్చింది, 4 వచ్చాయి, 5 మందికి వచ్చాయి, 6 మందికి వచ్చాయి, అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఏదైనా మిస్టేక్ కొంతమందికి రాకపోతే జూలై 5వ తారీఖు నాడు తిరిగి వాటిని రెక్టిఫై చేసి తల్లుల వాళ్ళు బ్యాంక్ లో పడేటట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వాట్సాప్ లో మన మిత్రులు ఎవరికైనా రాకపోతే అప్లోడ్ చేయండి. సచివాలయాలకు వెళ్ళి ఏ కారణం చేత రాలేదో తెలుసుకోండి, వాటిని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఎవరైతే రాలేదని లిస్ట్ ఇస్తారో 5వ తారీఖు నిసార్ అహ్మద్ ఖాన్ గారు గుర్తుంచుకోండి, వాళ్ళందరికీ తెప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అసలైనటువంటి మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నారు, సంక్షేమ పథకాలు పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అనేది సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, 2 కన్నులుగా చేసి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని కానీ మిత్ర ఏ పార్టీలైనా కానీ రోడ్ల మీదకి రావాలంటేనే భయపడేటువంటి రోజులు తెప్పించినాం. ఏ ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, గతంలో నువ్వు 5 సంవత్సరాల్లో ఎవరినైనా రోడ్డు మీదకి రాయించినావా? ఏ జాతినైనా, ఏ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరైనా కానీ రోడ్ల మీదకి వచ్చి నీ ప్రభుత్వం గురించి ప్రశ్నించేటువంటి రోజులు తీసుకొచ్చినావా? ఈ రోజు నీవేదో పెద్ద నీతివంతుల్లాగా ఈ రోజు వాగ్దానాలు చేయడం జరుగుతుంది. ఇక మదనపల్లి విషయానికి వస్తే, మదనపల్లి చైర్మన్ గారు మా శాసనసభ్యుల గురించి మాట్లాడడం జరుగుతుంది. అమ్మా చైర్మన్ గారు, నువ్వు గత 5 సంవత్సరాలు చైర్మన్ గా ఉండి నీ పార్టీలోనే నీకు విలువ లేకుండా ఉండింది. నువ్వు ఏ రోజైనా నీ స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకున్నావా మున్సిపాలిటీలో? నీ మున్సిపాలిటీకి వచ్చినటువంటి ఖజానా మొత్తం రాష్ట్ర ఖజానాకి వెళ్ళిపోతే నీ మున్సిపాలిటీలో రూపాయి డబ్బులు లేక 2024లో గతంలో పెద్దలు మాట్లాడినట్టుగా ఘనమైన విజయాన్ని ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక విముక్తి సాధించినారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దందాలు కానీ ప్రతి ఒక్క మాఫియా తీరబట్టడం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకి ఈ వర్గానికి అన్యాయం చేసినారనేది లేకుండా ఉద్యోగస్తుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, మైనారిటీలు, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి అందరూ చివరాఖరికి హోంగార్డులు కూడా రోడ్లలోకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాడిన నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ప్రజలు ఇవన్నీ గ్రహించి చివరాఖరికి టీచర్లకు కూడా మద్యం షాపుల దగ్గర డ్యూటీ చేసి గురువులు చదువులు చెప్పిన గురువులు కూడా మద్యం షాప్ దగ్గర డ్యూటీ చేసి చరిత్ర వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. మదనపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ నిమ్మనపల్లి మండలం తవలం గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశానికి మదనపల్లి సీనియర్ నాయకులు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మల్లికార్జున అల్లుడు వాల్మీకి సంఘ అధ్యక్షులు లక్ష్మణ నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశానికి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉందని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ కార్యదర్శి ముబారక్ ఖాన్, మదనపల్లి టౌన్ బ్యాంక్ సెక్రటరీ మహమ్మద్ అలీ, సోమశేఖర్, సీనియర్ నాయకులు మల్లప్ప తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ అన్న గారి గృహప్రవేశాన్ని మొన్న చెప్తే రాలేకపోయినా అదేవిధంగా ఈరోజు కలవడానికి వచ్చి కొత్తిల్లు చూసిన తర్వాత చాలా సంతోషమైంది. కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మల్లికార్జున గారి అల్లుడు లక్ష్మణ్ గారు ఈరోజు నూతన గృహప్రవేశం చేసుకొని చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇంట్లో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో, ఆర్థికంగా అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మండల వ్యవసాయ అధికారిగా ఎస్ మంజుల సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న మురళీమోహన్ వాల్మీకిపురం మండలానికి బదిలీ కాగా వారి స్థానంలో కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో పనిచేస్తున్న మంజుల నిమ్మనపల్లి అగ్రికల్చర్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. మండల సచివాలయ వ్యవసాయ సహాయకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ కార్యాలయంలో రైతులకు అందుబాటులో ఉండాలని, వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణమే వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల, వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. నేను వచ్చి పూర్వమిల్ల సబ్ డివిజన్ నుంచి కడప జిల్లా నుంచి నిమ్మనపల్లి మండలానికి రావడం జరిగింది. మా శాఖ వచ్చి వ్యవసాయ శాఖ. ఈ వ్యవసాయ శాఖలో జరిగే ప్రతి స్కీమ్ కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందజేస్తాము. ప్రతి కార్మికుడికి అందుబాటులో ఉంటాను. మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఎప్పుడైనా మాకు ఇన్ఫార్మ్ చేయవచ్చు. మా శాఖ తరఫు నుంచి మీకు ప్రతి సేవలో మీకు అందుబాటులో ఉండేటట్టు చూస్తాము. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.